హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈఎస్ఐసి ఉంటుంది కదా, మనకి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషను. సో ఇందులో ఏంటంటే మనకి ఫ్యాకల్టీ పోస్టులు అనేది భర్తీ చేశారు వీళ్ళు. సో ఈ ఫ్యాకల్టీ పోస్టులకి ఏంటంటే ఎలాంటి మనకి ఎగ్జామ్ అనేది పెట్టట్లేదు, ఒక నార్మల్గా ఒక ఇంటర్వ్యూ అనేది చేసి క్యాండిడేట్స్ని అనేది తీసుకుంటున్నారు. సో మీకు కనుక ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, అప్లై అనేది చేసుకోండి. అలాగే దీని యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా అనేది తెలుసుకుందాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి. సో నెక్స్ట్ వీడియో అనేది చేస్తుంటాం, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసేయండి, మనకి ఏమి ఇచ్చారు, రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ సీనియర్ రెసిడెంట్స్ అను కాంట్రాక్టువల్ బేసిస్ అనేది ఇచ్చారు. సో ఇందులో మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు అలా ఇచ్చారు కదా, ఇది డేట్, ఈ డేట్న వీళ్ళు అనేది రిలీజ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంతానగర్ హైదరాబాదు ప్రపోజెస్ ఫిల్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద స్పెషాలిటీస్ మెన్షన్డ్ అగేన్స్ట్ ఈచ్ కాంట్రాక్టువల్ బేసిస్ త్రూ వాల్కిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ పొజిషన్స్ అండ్ మెథడ్ ఆఫ్ హీర్ అండర్ అనేది ఇచ్చారు. సో హీర్ అండర్ అనేది ఇచ్చారు. సో ఇది అయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ ఇది. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీలో వచ్చేసరికి ఫస్ట్ రిపోర్టింగ్ ఫర్ టైం క్యాండిడేట్స్ ఎప్పుడు మనకి మార్నింగ్ 9 నుంచి 10:30 లోపల ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అనేది అవ్వాలి. మార్నింగ్ 9 నుంచి 10:30 ఈ 1 అవర్ లోపల మీరు బిఫోర్ అక్కడైతే ఉండాలి. సో అది అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 26th, 27th, 28th. సో అలా ఇచ్చారు. 4 days అనేది అయితే మనకి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి. సో ఈ 4 days కూడాను మనకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి. అయితే ఇందులో మనకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి అండ్ పీడియాట్రిక్ సర్జరీ, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్సెనిక్ మెడిసిన్స్, యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, అనస్థీసియా, జనరల్ సర్జరీ అండ్ ఓబిసిసి, నెక్స్ట్ వన్ పీడియాట్రిక్, నియోనేటాలజీ, అలా చాలా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్. అయితే ఇందులో మనకి రెసిడెన్షియల్ ఫ్యాకల్టీ పోస్టులు అనేది వీళ్ళైతే భర్తీ చేశారు కదా. అయితే దీని గురించి మిగతా డీటెయిల్స్ చూసుకునేసరికి ఏంటంటే ఇందులో ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు మిగతా డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఫస్ట్ ఏజ్ లిమిట్ అయితే ఉంది కదా, నెంబర్ ఆఫ్, ఇది నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఫ్యాకల్టీ అనేది ఇచ్చారు 69 years. సీనియర్ రెసిడెంట్స్ వాళ్ళకి ఏంటంటే 45 years అయితే ఇచ్చారు. సో ఫ్యాకల్టీ 5 వాళ్ళకి అండ్ ఫ్యాకల్టీ వాళ్ళకి ఏంటంటే 69 years వరకు ఇచ్చారు. అంటే అన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కలుపుకొని. అయితే మనకి రెసిడెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ 45 years అనేది ఏజ్ అనేది ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకొకటి డీటెయిల్స్ ఇచ్చారు, అవన్నీ కూడా చదవండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి అవి మీరైతే చూడండి. అండ్ పే అలవెన్సెస్ కూడా ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఎక్కువగానే ఇస్తున్నారు పే అలవెన్సెస్. సో 1 lakh అలా కూడా వస్తుంది. అండ్ 67,000 కూడా వస్తుంది పర్ మంత్ రెమ్యునరేషన్స్. అంటే ఫ్యాకల్టీ వాళ్ళకి వేరేగా ఉంటుంది అండ్ ఆల్సో రెసిడెన్సీ వాళ్ళకి వేరేగా ఉంటుంది. సో ఇలా 2 types అనేది వీళ్ళైతే డివైడ్ అనేది చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ మంత్లీ ఎర్నింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అప్రాక్సిమేట్లీ. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఈ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి కదా, వీటిలో మీకు ఏమైనా రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అయితే యూస్ఫుల్గా అనేది ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఏదైనా ఫీల్డ్లో మీకు, అదే ఈ ఫ్యాకల్టీ ఫీల్డ్లో మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది మీకు అనేది ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరైతే ఒకసారి అయితే చదవండి.
ఇక్కడైతే ఇచ్చారు. ఏమిచ్చారు? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు కదా! సో, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తారు కదా! సో, ఇంటర్వ్యూలో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. సో, మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫార్మ్ చేస్తారో దాన్ని బట్టి మాత్రమే మీకు ఉంటాయి జాబ్ అనేది. సో, ఇంటర్వ్యూ మంచిగా క్రాక్ చేస్తే ఆఫ్టర్ రిజల్ట్స్ అనేది వీళ్ళు చూడండి రిజల్ట్ విల్ బీ డిస్ప్లేడ్ ఆను ఈఎస్ఐసి వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. ఈఎస్ఐసి వెబ్సైట్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత చాలామంది ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. సో అందులో ఎవరైతే ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారో వాళ్ళందరి నేమ్స్ లిస్ట్ అనేది వెంటనే చెప్పరు. ఆఫ్టర్ ఏంటంటే ఈఎస్ఐ వెబ్సైట్ ఉంది కదా, అందులో వీళ్ళు ఏంటంటే లిస్ట్ అనేది పెడతారు. సో మీరు చెక్ చేసుకోవడమే అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ ఇమీడియట్లీ, అంటే ఆఫ్టర్ మీరు చెక్ చేసుకున్న తర్వాత వెంటనే జాయినింగ్స్ కూడా ఉంటాయంట. సో అదొకటి. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారు మనకి, ది క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ ఎంక్వైరీస్ ఇఫ్ ఎనీ ఆన్ ఈమెయిల్స్ రిక్రూట్మెంట్ సెల్. మనకి ఏమైనా మీరు అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా కానీ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ వీళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. సో ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే. సో అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే అకాడమిక్ బ్లాకు ఈఎస్ఐసి మెడికల్ కాలేజు శాంతానగర్ హైదరాబాద్ అనేది ఇచ్చారు. సో ఇది అడ్రస్. ఇక్కడైతే మనకి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు అనేది జరుగుతుంది, 4 days. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా అనేది వెళ్ళండి. ది క్యాండిడేట్ షల్ అబ్టైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ సబ్మిటెడ్ ఇన్ సేమ్ డ్యూలీ ఫిల్డ్ అట్ ద యాక్సెప్ట్స్ డ్యూరింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ది డేటా ఫాలోయింగ్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది కూడా అప్లోడ్ చేశారంట. ఆ ఫామ్ని మీరు ఏంటంటే ఫిల్ చేసి తిరిగి అప్లై అనేది చేయొచ్చు, లేదా ఇంటర్వ్యూ రోజు అప్లికేషన్ ఫామ్ అనేది మీ బయోడేటా ఫామ్ అనేది వీళ్ళకి అనేది ఇవ్వచ్చు. సో అలాగే ఈరోజే అంటే మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ అనేది చేస్తారో ఆ రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా చెక్ చేస్తారంట. మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ యొక్క మెరిట్ అనేది ఎంత వచ్చింది, లైక్ ఆధార్ కార్డు, రెజ్యూమ్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో మీకు అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ అనేది అటెస్టేషన్ కూడా చేసుకొని అనేది తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి. సో అది ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ యొక్క మెయిల్కి అనేది మీరు మెయిల్ చేయొచ్చు, మీకు డౌట్స్ ఉంటే అప్లై చేసేటప్పుడు ఏమైనా. అలాగే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏమైనా కనుక్కోవాలన్నా బేసిక్ తెలుసుకోవాలన్నా సరే వీళ్ళకి మెయిల్ చేసి మీరు అడగండి. అదొకటి. అండ్ ఇంకా మనకైతే ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి. బట్ లాస్ట్ 28th వరకు అయితే ఉంది. ఇక్కడ చూడండి 28th వరకు అనేది ఉంది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.